అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డికి జంపింగ్ ఎమ్మెల్యేలు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి 10 మంది ఎమ్మెల్యేలు చేరికైతే వారందరిపైన పిటిషన్ దాఖలయ్యాయి. హైకోర్టులో పిటిషన్ దాఖలైతే హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టులో ఈ నెల 25న విచారణకు రాబోతోంది. మరొక 2 రోజుల్లో అంటే మార్చ్ 22లోగా స్పీకర్ కార్యాలయం నుంచి ఏదో ఒక నిర్ణయం, అంటే వారిని అనర్హత వేటుపైన స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదా, అసలు మీ వర్షన్ ఏంటి, కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అటు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ పైన స్పెషల్ పిటిషన్ దాఖలైంది. మరొక 5 ఎమ్మెల్యేల పైన కూడా ఈ పిటిషన్ దాఖలైంది. తాజాగా ఇప్పటికే 2 కలిపి ఒకే విచారణ కొనసాగిస్తున్నారు సుప్రీంకోర్టులో. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వారు పిటిషన్ దాఖలు చేస్తున్న పరిష్కారం పడుతోంది. జంపింగ్ ఎమ్మెల్యేలంతా కలిసి తమ పార్టీలో మారలేదని, కేవలం బీఆర్ఎస్లోనే ఉన్నామంటూ మాట్లాడుకొస్తున్నారు. సుప్రీంకోర్టులో జంపింగ్ ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు. ఈ అఫిడవిట్లో వారంతా కూడా ఎవరైతే పార్టీని ఫిరాయించినటువంటి గద్వాల సంబంధించి ఎమ్మెల్యే కానివ్వండి, తెల్లం వెంకట్రావు, వీళ్ళందరూ కూడా 10 మంది ఎమ్మెల్యేలందరూ కూడా వేర్వేరుగా ఎవరికి వారు అఫిడవిట్ దాఖలు చేస్తున్నారట. మరి అఫిడవిట్లో ఏముంది అని చూస్తే కనుక తాజాగా పటాన్చెర్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి దాఖలు చేసినటువంటి ఈ అఫిడవిట్లో నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, బీఆర్ఎస్కి 5,000 సభ్యత్వం కూడా కడుతున్నాను, కాంగ్రెస్ సభ్యత్వం లేకుండానే కాంగ్రెస్ ఫిరాయింపు ఎలా అవుతుందంటూ ఆయన అఫిడవిట్ దాఖలు చేశారట. అభివృద్ధి కోసం సీఎంని కలిసినంత మాత్రాన పార్టీ మారనని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ పైన వీరందరూ ఈ రకంగా రెస్పాండ్ అవ్వడం అనేది కొంత ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే మనకున్నటువంటి సమాచారం మేరకి కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ మినహా మిగిలినటువంటి 7 ఎమ్మెల్యేలు కూడా ఇదే రకంగా అఫిడవిట్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. సో తమ వివరం పార్టీ మారలేదని, కేవలం అభివృద్ధి కార్యక్రమాల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామని, మర్యాదపూర్వకంగా భేటీ అయితే పార్టీ మారారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా వారంతా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏమైనా కూడా గతంలో గద్వాలకు సంబంధించి ఎమ్మెల్యే కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఏకంగా తన ఫ్లెక్సీని, తన ఫోటోని ఎవరో కాంగ్రెస్ ఫ్లెక్సీలో వాడుతున్నారంటూ కూడా కంప్లైంట్ ఇచ్చారు ఆయన. అంటే ఇప్పుడు ఏ రాయనమైనా కూడా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది కాబట్టి అనర్హత పిటిషన్ కనుక నిజంగానే ముందుకు కొనసాగి వీరిపై కనుక అనర్హత పడితే మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది, తర్వాత ఏం జరుగుతుందో ఏదో అని ఒక ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా వారంతా కూడా మేము పార్టీ మారలేదు, మేము కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసాము, అంత మాత్రాన పార్టీ మారామని ప్రచారం చేస్తున్నారు అని చెప్పి వారంతా పిటిషన్ దాఖలు చేస్తుంటే మరి ఇప్పుడు వారు బీఆర్ఎస్లో ఉన్నట్ట, కాంగ్రెస్లో ఉన్నట్ట, ఒకవైపు కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి ఆ దృశ్యాలు మనం కంటిన్యూస్గా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూనే ఉన్నాం. అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వరుస క్రమంలో 10 మంది కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కానీ ఇప్పుడేమో వారంతా మేము కాంగ్రెస్లో వెళ్ళలేదు, బీఆర్ఎస్లో ఉన్నామంటూ కూడా అఫిడవిట్ దాఖలు చేస్తుంటే ఎలా ఉంటుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినట్టుగా చాలా క్లియర్గా మనం చూస్తున్నాం. ఆ విజువల్స్ని ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఏకంగా పార్టీలో చేరిన తర్వాత కొంతమందికి పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వ్యక్తులకు కానివ్వండి, దానం నాగేందర్ లాంటి వ్యక్తులకు అయితే దానం నాగేందర్ ఏకంగా ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ టికెట్ తరఫున. ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రభుత్వ సలహాదారుడిగా అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో పార్టీలు మారలేదు, కేవలం మేము మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసామని వారంతా కూడా అఫిడవిట్ దాఖలు చేస్తుంటే ఎలా ఉండబోతుంది? అనర్హత వేటుకు పడనుంది అనేటువంటి ఒక దాంట్లో భాగంగా వీళ్ళు అఫిడవిట్లు దాఖలు చేస్తా ఉన్నారు. మేము బీఆర్ఎస్ తోటి కొనసాగుతున్నాం, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు రాష్ట్ర ప్రజలకు తెలుసు, రాజకీయ పార్టీ నాయకులకు తెలుసు. వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్ చేశారు, నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యామనేటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి. వీడియో, తర్వాత పేపర్ క్లిప్పింగ్స్, వాళ్ళ గతంలో ఏ సమయంలో మాట్లాడారు, వాటికి సంబంధించిన అన్నింటిని కూడా బీఆర్ఎస్ జత చేసింది సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ లో. చాలా స్పష్టత ఉంది. ఇక దానం నాగేందర్ లాంటి వ్యక్తి అయితే ఆల్రెడీ బీఆర్ఎస్ బీఫామ్ పైన కారు గుర్తు పైన గెలిచి మళ్ళీ ఎంపీగా సికింద్రాబాద్ అభ్యర్థిగా కాంగ్రెస్ గుర్తు పైన పోటీ చేశాడు. ఇది పూర్తిగా విరుద్ధమైనటువంటి పార్టీ విలువలకు సంబంధించి ఆయన పార్టీ రాజీనామా చేయకుండా సభ్యత్వానికి ఆ రకంగా పోటీ చేయడం అనేటువంటిది. సో అక్కడ తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి క్యాబినెట్ ర్యాంక్ తీసుకున్నారు. గతంలో మంత్రిగా పనిచేశారు, స్పీకర్ గా పనిచేశారు. స్వయంగా స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి గతంలో ఆయన్నే ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుడిగా క్యాబినెట్ ర్యాంక్ పొందుతా ఉన్నారు, ఆయన అనుభవిస్తా ఉన్నటువంటి పరిస్థితి. సో దానికి ఏంటి క్యాబినెట్ ర్యాంక్, ఇప్పుడు పిఎస్సి చైర్మన్ గా అరికపూడి గాంధీనేమో బీఆర్ఎస్ అభ్యర్థిగానే, బీఆర్ఎస్ క్యాండిడేట్ గానే, ఎమ్మెల్యే గానే టెక్నికల్ గా గుర్తిస్తున్నామనేటువంటి కాంగ్రెస్ చెప్పింది. అంతవరకు కొంత
కొంతవరకు దాన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉన్నా మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వ్యక్తి ఏ రకంగా క్లెయిమ్ చేసుకుంటారు? సో రాజీనామాకు సిద్ధమవుతారా, నిజంగానే ఉప వస్తే ఫేస్ చేస్తారా అనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు అనర్హత వేటు తప్పించుకోవడానికి పిటిషన్లు వేస్తున్నారు. మా ఫోటోలు వాడుకోవద్దని, నేను ఇళ్ళలో ఉన్నాను, సభ్యత్వం కడుతున్నాను అనేటువంటిది రీసెంట్ గా చూసాం. గూడెం మైపాల్ రెడ్డి అయితే చాలా డెరగోటరీ కామెంట్స్ చేశారు పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ పైన, ముఖ్యమంత్రి పైన కూడా స్టేట్మెంట్ చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు అదే పార్టీలో కొనసాగుతా ఉన్నారు. జనాలంతా, రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నప్పటికీ కూడా టెక్నికల్ గా ప్రూవ్ చేయడానికి లేదు కాబట్టి వీళ్ళు ఈ రకంగా అఫిడవిట్లు దాఖలు చేసి ముందుకు వెళ్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ పటాన్చెరు ఎమ్మెల్యే కూడా మైపాల్ రెడ్డి అని చెప్తూ 5,000 రూపాయలు ఇంకా నేను బీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వం కడుతున్నానని చెప్తున్నారు ఆయన. బేసిక్గా జాతీయ పార్టీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో చేరినప్పుడు బేసిక్గా సభ్యత్వం ఇచ్చిన తర్వాతనే పార్టీలోకి చేర్చుకుంటారు. సభ్యత్వం కూడా టెక్నికల్గా ఒక అంశంగానే చూడాలి. ఒకవేళ సభ్యత్వం ఇవ్వకుండా పార్టీలో కండువా కప్పారు కాబట్టి ఆ చేరిక చెల్లదన్నట్ట, అంటే నీకు అప్పటితో కొట్టిపారేయొచ్చా అదంతా? అంటే టెక్నికల్ గా చెప్పడానికి మాత్రమే, క్లెయిమ్ చేసుకోవడానికి మాత్రమే సభ్యత్వం అనేటువంటిది తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. గతంలో జాయిన్ అయినటువంటి వారు పెద్దగా సభ్యత్వం తీసుకుంది ఎప్పుడూ లేదు, కొద్ది మంది మినహాయించి. సో ప్రస్తుతం వీరు అనర్హత వేటు తప్పించుకోవడానికి మాత్రమే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ క్లెయిమ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారాలని సుప్రీంకోర్టు కనుక నిర్ధారిస్తే, గతంలో ఇచ్చినటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ప్రకారం, వీరు ఇచ్చినటువంటి ప్రూఫ్స్ ప్రకారం, బీఆర్ఎస్ ఇచ్చిన చర్యలు తీసుకుంటే వీరిపైన అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. సో ఉప ఎన్నికలకు మళ్ళీ సమాయత్తం అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడున్న ప్రజా వ్యతిరేకత దృష్ట్యా, కాంగ్రెస్ కు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వ్యతిరేకత దృష్ట్యా ఇమీడియట్ గా ఉప ఎన్నికలు వస్తే గెలిచే అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ ఎమ్మెల్యేలో ఒక భయం నెలకొంది. అందులో భాగంగానే అఫిడవిట్లు దాఖలు చేస్తా ఉన్నారు. ఒకవేళ బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనం చేయదలుచుకుంటే మాత్రం అది టెక్నికల్ గా పనికొస్తుంది. గతంలో బీఆర్ఎస్ ఏ రకంగా అయితే సిఎల్పీని విలీనం చేసుకుందో ఆ రకంగా విలీనం చేసుకునే అవకాశం ఉంది. లీగల్ గా పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు వీరు ఇంకా జాయినింగ్స్ ఇంకా ఉండే అవకాశం లేదు కాబట్టి వీరు దాన్ని తప్పించుకోవడానికే ఈ రకమైనటువంటి అఫిడవిట్ దాఖలు చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. రైట్, కేవలం గూడెం మైపాల్ ఒకరే ఇంకా అఫీషియల్ గా అఫిడవిట్ దాఖలు చేశారా? ఇంకా ఈ కోవలో మిగిలినటువంటి ఆ 9 మంది ఎమ్మెల్యే కూడా వెళ్ళే అవకాశం ఉంది? అంటే ఇంకా తాము బీఆర్ఎస్ లోనే ఉన్నాము, కాంగ్రెస్ పార్టీలో లేవని చెప్తున్నప్పటికీ పిటిషన్ అఫిడవిట్ దాఖలు చేయడం అనేది కొంత ఆసక్తి రేపుతోంది. సో వారందరూ కూడా ఇదే కోవలో వెళ్ళే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ దానం నాగేందర్ ఇంట్లో 10 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది జాయిన్ అయినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పైన. సో వారంతా కూడా భేటీ అయ్యారు దానం నాగేందర్ ఇంట్లో. లీగల్ గా ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది న్యాయ సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే స్టేట్మెంట్స్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి తీరుతెన్నులకు సంబంధించి అఫిడవిట్లు దాఖలు చేయడం కానీ, బీఆర్ఎస్ తోటి కొనసాగుతున్నామని, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిస్తే దాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. సో మరి బీఆర్ఎస్ మాత్రం చాలా స్పష్టంగా వీళ్ళు చేసినటువంటి గతంలో స్టేట్మెంట్స్, వీడియో రికార్డింగ్స్, క్లిప్పింగ్స్ తో, ప్రూఫ్స్ తో సహా వాళ్ళు పార్టీలో జాయిన్ అయ్యాము అనేటువంటి స్టేట్మెంట్, తర్వాత బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించిన సమావేశానికి గైర్హాజరు కావడము, ఇలా కొన్ని కార్యక్రమాలను అసెంబ్లీలో సపరేట్ గా కూర్చోవడం ఒక గ్రూప్ గా ఇలా జరుగుతా ఉంది. లీగల్ గా మరి బీఆర్ఎస్ ఎట్లా ఫైట్ చేస్తుందో వీటి అనర్హత పైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలో ఎక్కువ శాతం మంది మేము బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాము, పార్టీ మారలేదనేటువంటి స్టేట్మెంట్స్ మరి ఎట్లా పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి. రైట్ మధు, ఏదేమైనా కూడా సమయం ఆసన్నమైంది. మరొక 4 రోజులు మాత్రమే. ఈరోజు 20వ తేదీ 22 కల్లా కూడా అసెంబ్లీ కార్యాలయం నుంచి నిర్దిష్టంగా ఈ అనర్హత ఎమ్మెల్యేల పైన, ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మీ వర్షన్ ఏంటో కూడా కౌంటర్ దాఖలు చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత 25వ తేదీన దీనికి సంబంధించి తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. అయితే ఏదేమైనా జరగవచ్చు, అనర్హత నిజంగానే వారిపైన వేటు పడవచ్చు, వారి ఎమ్మెల్యే పదవిని కోల్పోవచ్చు. సో ఈ నేపథ్యంలో అందరూ కూడా కొంత అలర్ట్ అయ్యారు. గూడెం మైపాల్ రెడ్డి దాంట్లో ముందంజలో ఉన్నారు. ఆయన నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వంతోనే ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీకి 5,000 రూపాయల సభ్యత్వాన్ని కూడా కడుతున్నాను, నేను కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం మాత్రమే కలిశాను తప్ప పార్టీ మారలేదు అన్నట్టుగా ఖరాఖండిగా చెప్తున్నారు ఆయన. అంటే ఆయన మొదటి నుంచి కూడా కొంత అసంతృప్తిలోనే ఉన్నారు. పెద్ద ఎత్తున ఆయన కొంత విభేదాల్లో కూడా చిక్కున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఎప్పుడు చూసినా కూడా కాంగ్రెస్ వర్సెస్ గూడెం మైపాల్ రెడ్డిగా ఒక అగ్నిగుండంలా మారింది. ఆ తర్వాత ఆయన ఏకంగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ పరజాలంతో కాంగ్రెస్ పార్టీని పోల్చారు ఆయన. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం ఆయన సోదరుడి కుమారుడి వివాహం మీద ఉంది. ఆ తర్వాత డెఫినెట్గా మళ్ళీ తిరిగి కండువా కప్పుకునే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో. ఆయన అంత దాదాపుగా ఫిక్స్ అయిపోయారు కాబట్టి అఫిడవిట్ని కూడా నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో లేను అన్నట్టుగా ఆయన తేల్చేస్తూ చెప్పుకొచ్చారు. ఇక మిగిలినటువంటి 9 మంది
ఇంకా ఎవరున్నారు? దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, గద్వాల కృష్ణమోహన్ రెడ్డి, సంజయ్, తర్వాత రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళీ యాదయ్య, ఇలా మిగిలినటువంటి 9 మంది ఏం చేస్తారనేది కొంత ఆసక్తి రేపుతోంది. సో వీరి యొక్క నిర్ణయం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ స్పీకర్ కార్యాలయం నుంచి నిర్దిష్టంగా తప్పకుండా ఒక కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత కూడా స్పీకర్ కార్యాలయం నుంచి ఎటువంటి ఆదేశం కనుక రాకపోయి ఉంటే కనుక డెఫినెట్గా కొంత స్పీకర్ కార్యాలయం పైన కూడా చర్యలకు ఉపక్రమించే అవకాశం కూడా ఉండొచ్చు బహుశా. సో ప్రజెంట్ ఈ అనర్హత పిటిషన్ పైన కొంత ఆసక్తి రేపుతోంది. మరొక 4 రోజుల సమయం మాత్రమే ఉంది. సమయం ఆసన్నమైంది. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా అన్నట్టుగా ఎమ్మెల్యేల పనితీరు ఉండబోతోంది. వారంతా కూడా గూడెం మైపాల్ రెడ్డి తోవలోనే, ఆయన వేసినటువంటి మార్గంలోనే వారు కూడా మేమంతా బీఆర్ఎస్లోనే ఉన్నామని అఫిడవిట్ దాఖలు చేస్తారా ఏమో చూడాల్సిన అవసరం అయితే. ఇప్పటికే సుమారుగా మనకున్నటువంటి సమాచారం మేరకైతే దాదాపుగా మిగిలినటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా సిద్ధమైపోయారు. దానం నాగేందర్ ఇంట్లో కూడా ప్రత్యేక సమావేశం జరిగింది. వారంతా కూడా ఇదే కోవలో గూడెం మైపాల్ రెడ్డి ఎంచుకున్న మార్గాన్ని వాళ్ళు కూడా ఎంచుకొని బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పే అవకాశం అయితే కనబడుతోంది. మరోవైపు ముఖ్యంగా దానం నాగేందర్ కూడా ఏకంగా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోతున్నారు. ఆయన నిన్న అసెంబ్లీలో కూడా తన నియోజకవర్గంలో ఏదో ఈద్గా గ్రౌండ్లో సబ్స్టేషన్ ఏర్పాటు కోసం తన కన్సర్న్ లేకుండా, తన ఇంటిమేషన్ లేకుండా, తన యొక్క ప్రమేయం లేకుండానే అక్కడ శంకుస్థాపన వేశారు. కాబట్టి నా స్టైల్లో నేను వచ్చి దాన్ని కూలగొట్టేస్తానని చెప్పుకొచ్చాడు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ వేదికగానే మాట్లాడుతున్నారు దానం నాగేందర్. సో ఆయన కూడా ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. చాలా ఉత్కంఠ రేపుతోంది. ఒకసారి గూడెం మైపాల్ రెడ్డి ప్రస్తుతం అఫిడవిట్ దాఖలు చేస్తారని చెప్తున్న నేపథ్యంలో గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుకొచ్చినటువంటి వీడియో ఇప్పటికే మీరు చూస్తుంటారు. ఒకసారి మళ్ళీ చూడండి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ ఆయన ఏం మాట్లాడారు అనేది. కాదన్నా కాంగ్రెస్ లో ఉండడం వల్ల యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.